2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో వ్యూవర్స్, నేను మీ సాయిరామ్, మీ కెరీర్ గైడెన్స్ కోచ్. ఇవాళ మనతో పాటు డాక్టర్ సురేంద్ర బాబు గారు ఉన్నారు, ఏపీ టీపీఓ కన్సార్టియం ప్రెసిడెంట్. అండ్ ఆయన లాస్ట్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ సెట్ అవ్వటానికి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇప్పించారనమాట. ఇవాళ ఆయనతో కలిసి మనం అసలు ఇప్పుడు ఎంసెట్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ వాళ్ళ కెరీర్ బాగుండటం కోసం పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎలాంటి బ్రాంచెస్ చూజ్ చేసుకోవాలి, ఏ కాలేజెస్లో చూజ్ చేసుకోవాలి అన్న వాటి గురించి డిస్కస్ చేద్దాం. హలో సార్. హలో సార్. సార్, ఇప్పుడు ఎంసెట్ కంప్లీట్ అయింది, రిజల్ట్స్ వచ్చాయి, కౌన్సిలింగ్కి వెళ్ళటానికి రెడీ అవుతున్నారు స్టూడెంట్స్. సో వీళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు ఎలాంటి రీసెర్చ్ చేయాలి? సో ఏ కాలేజెస్ మీద ఎలా రీసెర్చ్ చేయాలి అండ్ ఏ బ్రాంచెస్ రిలేటెడ్ రీసెర్చ్ చేయాలి? చాలా మంచి ప్రశ్న అండి. ఈరోజు ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన తరుణంలో ప్రతి తల్లిదండ్రుల మనసులో ఏ కళాశాల ఎంపిక చేసుకోవాలి, ఏ బ్రాంచ్లో తమ విద్యార్థిని జాయిన్ చేయాలనే ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో ఫస్ట్ కళాశాలలకి ప్రతి ఒక్కటికి వాళ్ళ యొక్క వెబ్సైట్ ఉంటుంది. కళాశాల ఎంపిక చేసేటప్పుడు 4 అంశాలని అనుగుణంగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆ 4 అంశాలు ఏంటంటే, ఆ కళాశాలకి ఎన్ని సంవత్సరాలు అయిన స్థాపించబడింది, దాని యొక్క అక్రిడేషన్స్ ఎలా ఉండాలనేది ఫస్ట్ చూసుకోవాలి. ఈరోజు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కలిసిన కళాశాలల్లో మంచి వసతులు ఉన్నాయని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫై చేస్తుంది. కాబట్టి అలాంటి కళాశాలలు ఎన్నున్నాయి అంటే, ఆ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కేవలం 100 కళాశాలకు మటుకే ఇస్తారు. దాంట్లో 50 కళాశాలలు ఐఐటీలు, ఎన్ఐటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. కాబట్టి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉన్న కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి కోవలోకి చెందుతుందే విఐటి, అమరావతి కానీ, ఎస్ఆర్ఎం కానీ. అలాంటి ర్యాంకింగ్ లేకపోయినా కూడా నాక్ అక్రిడేషన్, టైర్ 1 నాక్ అక్రిడేషన్ కలిగినటువంటి సంస్థలు, నాక్ ఏ గ్రేడ్, ఏ+ గ్రేడ్ కలిగినటువంటి సంస్థలు, ప్లస్ నార్మల్ ప్రొసీజర్తో పాటు ఎప్పుడూ కూడా ప్లేస్మెంట్స్కి పెద్దపీట వేసే కళాశాలల్ని తల్లిదండ్రులు ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. ఇక్కడ తల్లిదండ్రులు ఒక విషయాన్ని గమనించాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి కళాశాలలు ఎంత దూరంలో ఉన్నా కూడా దాన్ని ఎంపిక చేసుకోవటం వల్ల వాళ్ళ యొక్క 4 సంవత్సరాలు కొద్దిపాటి దూరంగా కష్టపడినా కూడా చివరికి వాళ్ళ యొక్క 40 సంవత్సరాల జీవితం చాలా సుగమంగా ఉంటుంది. కాబట్టి మా ఇంటి పక్కన ఉన్న కళాశాల ఎంపిక చేసుకోవాలి, దగ్గరలో వెళ్ళి వచ్చేస్తుంది మా పాప అనే ధోరణి మారాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి కళాశాలలు ఖచ్చితంగా ఎంపిక చేసుకోవాలి. ఇంకా బ్రాంచ్ విషయంకి వస్తే, ప్రతి తల్లిదండ్రులు కేవలం కంప్యూటర్ సైన్స్ వైపే ఎందుకు మొగ్గు చూపుతున్నారు అనే ఒక అంశాన్ని కానీ మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో వినూత్నమైనటువంటి టెక్నాలజీ యుగమైనటువంటి మార్పులు రావడం వల్ల ప్రతి కంపెనీ వాళ్ళ యొక్క హ్యూమన్ రిసోర్సెస్ని 4 రెట్లు పెంచే అవకాశాలు కంప్యూటర్ సైన్స్లో ఉంటాయి. మీ భాషలో చెప్పాలి అంటే క్షుణ్ణంగా ప్రతి 100 ఉద్యోగాల్లో 90 ఉద్యోగాలు సాఫ్ట్వేర్ వైపే ఉన్నాయి. కాబట్టి చదువుకునేది ఆ సాఫ్ట్వేరే చదువుకుంటే మంచి ఉపాధి అవకాశాలు వస్తాయన్న ఒక సదుద్దేశంతో ఈరోజు ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచెస్లో కానీ ఇలాంటి కోర్సెస్లో చేర్చాలనుకుంటున్నాం. కేవలం కంప్యూటర్ సైన్స్ చదివితేనే ఉద్యోగం వస్తుందా అంటే కాదండి. కంప్యూటర్ సైన్స్తో పాటు స్కిల్ డెవలప్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కువ ఉపాధి అవకాశాలు కలిగేటట్టున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి కోర్సెస్ అన్నీ కూడా మనకి ఏఐసిటి అనుమతులతో ఈ కళాశాలలో అందిస్తున్నారు. ఏఎంఎల్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ ఇవన్నీ కూడా స్కిల్ ఆధారిత కోర్సులు అండి. ఈ కోర్సుల్లో మనం ఎంత బాగా నేర్చుకోగలిగితే, ఎంత బాగా స్కిల్ సర్టిఫై చేసుకోగలిగి గ్లోబల్ సర్టిఫికేషన్ చేయగలిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ కేవలం కంప్యూటర్ సైన్స్ చదవతంగానే మీకు పిలిచి ఉద్యోగం ఎవరు? దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏ కళాశాలలో ఎంపిక చేసుకున్న కోర్సు అయినా కూడా దానికి తగ్గట్టు కెరియర్ ఆపర్చునిటీ ఉన్నాయి. దాంట్లో మనము అత్యుత్తమ స్థాయికి వెళ్ళాలి అంటే మొదటి సంవత్సరం నుంచే ప్రణాళికాబద్ధంగా, ఎందుకంటే ఈరోజు కేవలం డిగ్రీ ఉంటే సరిపోదండి. కేవలం డిగ్రీతో పాటు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి,
ఆ స్కిల్స్ కంపెనీ వాళ్ళకి డిప్లాయ్మెంట్కి ఎలా ఉపయోగపడతాయి, ఈరోజు 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మిమ్మల్ని ప్రాజెక్ట్లో కూర్చోబెట్టే అంత సమయము వసతి ఈరోజు కంపెనీకి లేదు. వాళ్ళకి రెడీమేడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఏ కళాశాలలు అయితే ఇండస్ట్రీ కరికులంని ఫాలో అయ్యి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత, ఇండస్ట్రీ నిపుణుల చేత టీచింగ్లో వాళ్ళ యొక్క భాగస్వామ్యం చేసుకుంటారో ఈరోజు అలాంటి కళాశాలలకి చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈరోజు హై ప్యాకేజ్ జాబ్స్ పైన ఎక్కువ విద్యార్థులు దృష్టి పెడుతున్నారు. ఈరోజు సగటు జీతం కంప్యూటర్ సైన్స్కి 4 lakhs అయితే ఈరోజు 40 లక్షలు, ₹1,00,00,000 జీతం కూడా వచ్చేటట్టున్నాయి. ఆ ₹1,00,00,000 జీతం రావాలి అంటే ఎటువంటి స్కిల్స్ ఉండాలి, ఆ స్కిల్స్ని మొదటి సంవత్సరం నుంచే నాయకత్వ లక్షణాలతో ఎలా పెంచుకోవాలి అనేదాన్ని అన్నీ అధ్యయనం చేసుకొని మనము బ్రాంచ్ ఎంపిక చేసుకోవాలి. కేవలం కంప్యూటర్ సైన్సే కాదు, అన్ని రకాల బ్రాంచులకి కూడా మనకి అవకాశాలు ఉంటాయి. సార్ ఇప్పుడు మనం కంప్యూటర్ సైన్స్ గురించి, దాని సబ్సిడరీ బ్రాంచెస్ లైక్ ఏఎంఎల్, డిఎస్ వీటి గురించి మాట్లాడాం. ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ ఉన్నాయి, నాన్ ఐటీ బ్రాంచెస్. సో వీటిల్లో అసలు ఆపర్చునిటీస్ లేవా? నేను ఇప్పుడు లాస్ట్ 5-6 years నుంచి చూస్తే మెకానికల్, సివిల్ అట్లాంటి వాటిలో అసలు స్టూడెంట్స్ జాయిన్ అవ్వట్ల. కానీ మెకానికల్, సివిల్ ఇంజనీర్స్ లేకపోతే చాలా ఇప్పుడు మనం యూజ్ చేసే అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి కదా. అవును, ఆ జాబ్స్ అన్నీ ఏమైనట్టు? ఖచ్చితంగా అండి. లాస్ట్ 5 సంవత్సరాల నుంచి మీరు చెప్పింది కరెక్ట్గానే జరుగుతుంది. ఎందుకంటే కోర్ బ్రాంచ్లు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఎందుకు అంటే కోర్ బ్రాంచెస్లో ఆపర్చునిటీస్ తక్కువ ఉండడం, ఆపర్చునిటీస్ తగ్గట్టు విద్యార్థులు రెడీ కాకపోవడం. ఈరోజు మీరు చూసుకోండి, ప్రముఖ బహుళజాతి సంస్థలు అయినటువంటి టీసీఎస్, ఇన్ఫోసిస్ కానీ, విప్రో అయ్యొచ్చు, ఇవన్నీ కూడా విద్యార్థుల యొక్క నైపుణ్యాల మీదే రిక్రూట్మెంట్ జరుగుతుంది కానీ వాళ్ళ యొక్క కోర్సుని బట్టి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ వాడు కూడా చక్కటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ నేర్చుకోగలిగితే సాఫ్ట్వేర్లో రాణించగలరు. ఈరోజు మైక్రో టెక్నాలజీస్ యుగంలో నడుస్తున్నాం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ప్రతి ఒక్క పౌరుడి దగ్గర ఈరోజు కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంత అడ్వాన్స్డ్గా ఉందంటే ఆ చిప్ డిజైనింగ్, మైక్రో ప్రాసెసర్స్ అన్నీ కూడా చాలా వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొని వస్తున్నాయి. కాబట్టి మీరు పాత కాలానికి వెళ్తే ఐఐటీల్లో, ఎన్ఐటీల్లో కంప్యూటర్ సైన్స్ అనేది 40 సంవత్సరాల క్రితం లేదండి. కోర్ బ్రాంచెస్ అయినటువంటి ఈసీలోనే ఒక భాగంగా కంప్యూటర్ సైన్స్ ఉన్నది. కానీ క్రమేణా మన ఐటీ రంగం విప్లవాత్మక మార్పుల వల్ల, ఉద్యోగ అవకాశాల వల్ల ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క అవకాశాలన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్ళి కోర్ బ్రాంచుల వైపు తక్కువ చేస్తున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు, మెకానికల్ చదువుకున్నాడు. మెకానికల్ చదువు అంటే అతనికి ఓన్లీ ఆటోమొబైల్ ఇండస్ట్రీలోనే అవకాశాలు ఉంటాయని అందరూ అనుకుంటారు. ఈరోజు డిఎక్సీ అనే కంపెనీలో ఒక 100 మంది విద్యార్థులు అన్ని రకాల బ్రాంచుల నుంచి సెలెక్ట్ అయితే మెకానికల్ నుంచి ఇతను కూడా సెలెక్ట్ అయ్యాడు. ఈరోజు 3 సంవత్సరాల నుంచి అతను ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్. ఏమి సిఎస్సి వాళ్ళు, ఈసీ వాళ్ళు ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ అంటే, ఎంప్లాయీ ఆఫ్ ఇయర్ అంటే మా కళాశాల నుంచి ఎంపికైన వాళ్ళు మాత్రమే కాదు, ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళందరిలో ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ 3 సంవత్సరాల నుంచి వస్తున్నారు. అంటే ఇక్కడ బ్రాంచ్ ఎంపిక అనేది చాలా కీలకము. ఏ బ్రాంచ్లో తీసుకున్నా కూడా నైపుణ్యాలు తీసుకుంటే ఎటువంటి అవకాశాలైనా కూడా అందిపుచ్చుకోవచ్చు, వెదర్ గవర్నమెంట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్. సో ఇప్పుడు కోర్ గురించి మాట్లాడాం, నాన్ కోర్ బ్రాంచెస్ వీటి గురించి మాట్లాడాం. ప్లేస్మెంట్స్ పాయింట్లో ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనం లాస్ట్ 1.5 year 2 years నుంచి రెషన్ అని చెప్పి లే ఆఫ్స్ గురించి ఇవన్నీ అంటున్నాము. దీని వార్ వల్ల ఇంపాక్ట్ అవుతుంది అంటున్నారు. ఇప్పుడు యుఎస్లో కూడా చాలా టఫ్ సిచ్యువేషన్స్ వస్తున్నాయి. సో ఇలాంటి టైంలో మీ అనాలిసిస్ ఏంటి? ఖచ్చితంగా గత 3 సంవత్సరాల నుంచి రెసిషన్ అనేది నడుస్తూ ఉంది. కంపెనీలకి ప్రాజెక్ట్స్ తగ్గడం వల్ల వాళ్ళ యొక్క మానవ వనరుల రిక్రూట్మెంట్ కూడా తగ్గుతూ ఉంది. కానీ తగ్గుతూ ఉన్నాయి అని చెప్తున్నాను కానీ పూర్తిగా ఆగిపోలేదు. ఖచ్చితంగా మొదటి సంవత్సరం నుంచే మనం కానీ ఆ స్కిల్స్ పెంపొందించుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీకు చెప్పాను, రెడీ డిప్లాయబుల్ సోర్సెస్ ఇండస్ట్రీ కోరుతున్నాయి. కాబట్టి ఆ విద్యార్థులకి గ్లోబల్ సర్టిఫికేషన్ చేయటం వల్ల ఉపాధి అవకాశాలు పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ పెగా కానివ్వండి, సేల్స్ ఫోర్స్ కానీ, సర్వీస్ నౌ కానివ్వండి, లేకపోతే ఏదైనా కూడా జావా కానివ్వండి, గ్లోబల్ సర్టిఫికేషన్స్ ప్యారలల్గా చదువుతో పాటు మనం చేయగలిగితే విద్యార్థుల యొక్క ఉపాధి అవకాశాలకు మెరుగుపడేదానికి అవకాశాలు ఉన్నాయి. ఏ రోజైనా కూడా ఎండాకాలం, వానాకాలం ఎట్లా వస్తుందో ఈ రెసిషన్ ప్రతి 4 సంవత్సరాలకు వస్తుంది. దానికి ఎదుర్కొని
ప్రణాళికబద్ధంగా సిద్ధమవ్వాల్సింది తప్ప విద్యార్థులు ఈరోజు రెసిషన్ వచ్చింది, ఉద్యోగాలు లేవని మనము ఆగిపోతే, మన లెర్నింగ్ ఆగిపోతే ఖచ్చితంగా అతనికి ఉద్యోగం రాకుండానే పోతాడు. కానీ ఆ 4 ఉద్యోగాల్లో ఆ ఒక ఉద్యోగం నాది అన్న ధైర్యంతో అతను గ్లోబల్ సర్టిఫై చేసుకొని అతను ఐడెంటిఫై చేయాలి. ఈ కంపెనీ నన్ను ఎందుకు తీసుకోవాలి అన్న ఆన్సర్ ఆయన దగ్గర గాని ఉంటే ఆటోమేటిక్గా స్కిల్ డెవలప్ చేసుకుంటారు. డెవలప్ అయిన స్కిల్స్ని, ప్రతిభా పాఠవాల్ని కంపెనీలో చూపించి ఉద్యోగ అవకాశాలు పడతాయి. కానీ ఇదంతా కూడా తాత్కాలికం. మనం యాజ్ లాంగ్ యాజ్ స్కిల్ ఉంటే, ఇప్పుడు మీరు రివర్స్లో ఆలోచిస్తే చాలా కంపెనీలు చెప్తున్నా మాకు 100 రిక్వైర్మెంట్ ఉంది, మాకు కావాల్సినటువంటి స్కిల్ రిసోర్సెస్ లేవు అని చెప్పి ఈరోజు కంపెనీ వాళ్ళే రాష్ట్ర ప్లేస్మెంట్ ఆఫీసర్ అధ్యక్షులుగా నాకు ఎంతో మంది నాకు ఈ స్కిల్ అయిన వాళ్ళు చిక్కటం లేదండి, కొద్దిగా మీరు ఏర్పాటు చేసి పెట్టండి అంటున్నారు. ఒకవైపు ఉద్యోగాలు లేవంటున్నారు, ఒకవైపు స్కిల్ లేదంటున్నారు. ఈ రెండింటిని అనుసంధానం చేసుకొని శిక్షణా తరగతులు ఇండస్ట్రీతో అనుసంధానంగా ఏ కళాశాలలో అయితే ఉంటాయో వాళ్ళల్లో మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. నేషనల్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ కూడా ఈరోజు మెండుగా అవకాశాలు ఆంధ్రప్రదేశ్కి రాతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మన యొక్క స్కిల్ ఆధారితంగానే మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎటువంటి బెంగ లేదు. రానున్న సంవత్సరాల్లో గత 3 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి ప్లేస్మెంట్స్ ఇంకొక 3 నెలల్లో సెట్ అయ్యి మనకి ఒక ప్రవాహంలాగా మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చేరబోతున్నటువంటి ఇంజనీరింగ్ చేరబోతున్న విద్యార్థులు కేవలం డిగ్రీ మీదే ఫోకస్ కాకుండా 4 అంశాలు, మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అర్థమెటిక్ రీజనింగ్ మీద, మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ మీద, మీ యొక్క టెక్నికల్ స్కిల్స్ మీద, ప్లస్ మీ యొక్క యాటిట్యూడ్ మీద కానీ ఈ 4 అంశాల మీద వర్క్ చేస్తే మీ యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలు పొంది మంచి భవిష్యత్తుతో ఉండాలని సుమన్ టీవీ ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.